నమస్తే, నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి చిన్న విషయానికి చలించిపోయే మనస్తత్వం ఉన్నవాళ్ళు దయచేసి ఈ వీడియో చూడొద్దు. ఎందుకంటే కొంతమంది చేసిన అత్యంత క్రూరమైన అంశాల గురించి మనం దీంట్లో విశ్లేషణ చేయబోతున్నాం. అతని పేరు ఎప్స్టీన్. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రకంపనలు రేపుతున్న పేరు అది. అసలు పేరు జెఫ్రీ ఎప్స్టీన్. వాడి పూర్తి పేరు అదే, కానీ వాడి గురించి పూర్తిగా తెలుసుకుంటే మాత్రం మనకి గుండెలు అవిసిపోతాయి. ఇంత కిరాతకులు కూడా ప్రపంచంలో ఉంటారా అనిపిస్తుంది. వాడికి ఒక సొంత సామ్రాజ్యం కరేబియన్ దీవుల్లో వర్జిన్ ఐలాండ్ అండర్లైన్. అది ఎందుకు ఆ పేరు పెట్టాడో మనం ఆ తర్వాత మాట్లాడదాం. అనే దాన్ని ఏర్పాటు చేసుకొని సొంత విమానాలు, వేల ఎకరాల్లో భవంతులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిథులు, వాళ్ళతో విలాసాలు, విందులు, డాన్సులు, వీడియో ఫిలింలు. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఇవన్నీ వాటికి కేంద్ర బిందువు ఈ ఎప్స్టీన్ అనే ఒక దుర్మార్గుడు. వాడు సామాన్య కుటుంబంలోనే పుట్టాడు. స్టాక్ ఎక్స్చేంజ్లో బ్రోకర్గా జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత కాలంలో ప్రపంచంలోని పెద్ద నాయకుల్ని తన వర్జిన్ ఐలాండ్కి ఆహ్వానించి వాళ్ళకి అమ్మాయిలను తార్చే బ్రోకర్ అవతారం కూడా ఎత్తాడు. ఎక్కడ స్టాక్ బ్రోకరు ఏకంగా అమ్మాయిలను అందించే బ్రోకర్గా మారిపోయాడు. ఆయన ఎప్స్టీన్ తాలూకు ఉచ్చులో అనేక మంది ప్రపంచ నేతలు పడ్డారు. అలాగే ఇంగ్లాండ్ యువరాజు ఆండ్రూస్ కూడా ఆ ఉచ్చులో ఉన్నవాడు. అలాగే ప్రపంచ దిగ్గజం మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్, ఆయన కూడా దాంట్లో ఉన్నాడు. అలాగే అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అందులోనే ఉన్నాడు. ఇప్పుడు అధ్యక్షుడు ట్రంప్ దాంట్లో ఆ ఉచ్చులోనే ఉన్నాడు. ఇంకా వీల్ చైర్ సైంటిస్ట్ ఉన్నారు కదా, స్టీఫెన్ హాకింగ్, కాస్మాలజిస్ట్, ఆయన కూడా అతను ఉచ్చులో పడ్డాడు. అంటే ఆయన దేనికి వెళ్ళాడనే దాని గురించి కూడా మనం ముందు మాట్లాడతాం. మగవాళ్ళు, ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అనే తేడా లేకుండా మొత్తాన్ని తన ఉచ్చులో బిగించాడు. ప్రతి ఒక్కరితో ఈమెయిల్ సంభాషణలు జరిపాడు. వచ్చిన తర్వాత ఆ డ్యాన్సులు, ఆ విలాసవంతమైన జీవితం గడుపుతున్నప్పుడు వీడియోలు తీయించాడు. ఆ తర్వాత ఫోటోలు తీయించాడు. ఎందుకు ఇవన్నీ చేశాడంటే ఒకవేళ భవిష్యత్తులో తాను చేస్తున్న ఈ అక్రమాలన్నీ వెలుగులోకి వస్తే తనతో పాటు వీళ్ళందరినీ కూడా బయటికి తీసుకురా ఒక భవిష్యత్తు కుట్రతో వాడి పనులు చేశాడని చెప్పి అర్థమవుతుంది. ఇప్పుడు ఇదేంటి అలా వేసడానికి ఇది ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది అంటే దాదాపు 25 సంవత్సరాల నుంచి, ఇంకంతకంటే ఎక్కువ సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నది. అతనికి వెళ్ళిన వాళ్ళల్లో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. వాళ్ళల్లో మైకేల్ జాక్సన్ కూడా ఉన్నారు. మైకేల్ జాక్సన్ అంటే ప్రపంచవ్యాప్తంగా జనాలు ఊగిపోతారు వెస్ట్రన్ డ్యాన్స్ విషయంలో. అతను కూడా అక్కడికి ఆహ్వానించి అతనితో ఆ డ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఆ డ్యాన్స్ ప్రోగ్రాం తర్వాత అనేక కిరాతకమైన అంశాలలో జనాలు నింపారు. పెద్ద వాళ్ళతో వ్యాపార సంబంధాలు పెంపొందించుకోవడానికి వాళ్ళకు అమ్మాయిల్ని ఎరగా వేయటం. అమ్మాయిలంటే పెద్దవాళ్ళు అనుకోవద్దు, గుండెలు అవిసిపోయే విషయం ఇక్కడ నేను మీకు చెప్పబోతున్నాను. 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు పసి వయసులో ఉన్న బిడ్డల్ని వాళ్ళని ఎరగా వేస్తాడు. వాళ్ళను అఘాయిత్యం చేస్తున్నప్పుడు వాటిని వీడియో తీస్తాడు. వాళ్ళ అరుపులు, కేకలు, ఆర్తనాదాలు, ఏడ్పుల్ని ఎంజాయ్ చేస్తూ వాటినన్నిటినీ వీడియోలుగా తీస్తాడు. ఆ వీడియోలు తీసి ఆగుతాడా అంటే కాదు. ఆ వీడియోలని మళ్ళీ చాలామందికి అతను పంపిస్తూ ఉంటాడు. వాళ్ళు దాన్ని అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొన్ని సూచనలు కూడా ఇస్తూ ఉంటారు. ఇలా జరిగిన ఒక వీడియో గురించి ఇప్పుడు యూఏఈలో పెద్ద ప్రకంపనలే బయటపడినట్టుగా అనిపిస్తుంది. యూఏ రాయల్ వంశానికి సంబంధించిన బిన్ అనే అతను ఒక పెద్ద సామ్రాజ్యాన్ని అక్కడ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్వహిస్తున్నాడు. దాని పేరు డీపీ వరల్డ్ అనే ఒక సంస్థకు అతను సీఈఓగా పనిచేస్తున్నాడు. సుల్తాన్ అహ్మద్ బిన్ అనే ఒక రాయల్ వంశానికి చెందిన వ్యక్తి. అతనికి పంపించిన ఈమెయిల్ సందేశంలో అతను ఇచ్చిన ఒక సమాధానం ప్రపంచాన్ని నివేరపరిచింది. మీరు పంపిస్తున్న వీడియోలన్నీ చూస్తున్నాను. ఆ వీడియోలు అన్నింటిలో అమ్మాయిలు కేకలు పెడుతూ టార్చర్ చేస్తూ తీశారు కదా, ఆ వీడియోలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయని వాడు రేటింగ్స్ ఇస్తూ పంపిన ఈమెయిల్ సందేశం ఇప్పుడు బీబీసీ ద్వారా, వాల్ స్ట్రీట్ జర్నల్ ద్వారా బయటకు వచ్చింది అధికారికంగా. దాంతో ఆ సీఈఓ పదవి నుంచి డీపీ వరల్డ్కి సీఈఓగా ఉన్న ఈ బిన్
తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వచ్చింది. అతనికి జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పి వార్తలు వస్తున్నాయి. అది భవిష్యత్తులో జరగచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ ఎప్స్టీన్ తాలూకు సామ్రాజ్యం, ఈ అక్రమాల సామ్రాజ్యం ఆసియా ఖండంతో పాటు ఆఫ్రికా, యూరప్, అమెరికా, ఆఖరికి మిడిల్ ఈస్ట్, యుఏఈ దేశాలకు కూడా పాకింది అని చెప్పడానికి. అంటే వాడు ఎంత నెట్వర్క్ని వాడు ప్రారంభించాడో, లేకపోతే ఆ సామ్రాజ్యానికి వాళ్ళందరిని ఆహ్వానించాడో తెలుసుకోవడానికి భారతదేశానికి కూడా ఈ ముప్పు వచ్చేలాగా ఉంది. ఇప్పుడు కేంద్ర మంత్రుల్లో ఒకరు అతనితో చాలాసార్లు సమావేశం అయినట్టుగా, హర్షవర్ధన్ అనుకుంటా అయినట్టుగా కూడా సమాచారం వస్తుంది. అందుకే పార్లమెంట్లో కాంగ్రెస్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అతను రాజీనామాకి. ఎందుకంటే ఎప్స్టీన్ ఎంత దుర్మార్గుడు అనే అంశం బయటపడిన తర్వాత సో అతనితో ఉండే సంబంధాలు మంచి సంబంధాలను ఊహించలేం కనుక చేస్తాను. అసలు ఎప్పటి నుంచో జరుగుతున్నది, ఇప్పుడు ఎందుకే బయటకు వచ్చింది అని చెప్తే దీనికి కూడా ఒక నేపథ్యం ఉంది. 2024 సంవత్సరంలో మన ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఒక హామీ ఇచ్చాడు. అప్పటికే దాని గురించి అక్కడక్కడ అంతర్జాతీయ పత్రికల్లో సమాచారం వస్తూ ఉంది ఎప్స్టీన్ తాలూకు ఆగడాల గురించి. సో అతను ఏం చేశాడు, ఎన్నికల ప్రచారంలో ఒక హామీ అయితే ఇచ్చాడు. నేను కనుక ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అధికారంలోకి వచ్చి డెఫినెట్గా ఈ ఎప్స్టీన్ ఫైల్స్ని, సీక్రెట్స్ని ప్రజాబాహుల్యంలోకి తీసుకొస్తాను, పబ్లిక్ డొమైన్లో పెడతానని చెప్పి ప్రామిస్ చేశాడు. ఆ తర్వాత ఆయన గెలిచిన తర్వాత సంవత్సరం గడిచిపోయిన తర్వాత కూడా ఆ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి అతను పట్టించుకోకుండా ఉన్న నేపథ్యంలో అక్కడి యువకులు, ఇంకొంతమంది అదే మనం అంటాం కదా జెన్ జెడ్లు, అలాంటి వాళ్ళు బయటకు వచ్చి రిలీజ్ ఎప్స్టీన్ ఫైల్స్ అనే ఒక పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇంకొంతమంది అయితే ఫెడరల్ కోర్టుకు కూడా వెళ్ళారు. ఆయన హామీ ఇచ్చాడు, దాంట్లో ఏముందో మేమంతా తెలుసుకోవాలనుకుంటున్నాము అని చెప్పి వాళ్ళు చేసిన విజ్ఞప్తికి అమెరికన్ ప్రభుత్వం దిగి రావాల్సి వచ్చింది. తర్వాత ఆ దశల వారీగా ఒకేసారి అన్నీ పెట్టకుండా దశల వారీగా, ఎందుకంటే అవన్నీ పెట్టడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే చాలా 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 సమాచారం ఉంది. ఇప్పుడు విడతల వారీగా బహిర్గతం చేసిన పబ్లిక్ డొమైన్లో పెట్టిన అది కూడా 3 లక్షల పేజీలు కంటెంట్ ఉంది. దాంట్లో ఒక 2000 వీడియోలు ఉన్నాయి, అలాగే 18,000 ఫోటోలు ఉన్నాయి. ఇది ఒక భాగం మాత్రమే. ఆ భాగంలోనే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పేర్లన్నీ బయటకు వచ్చాయి. సో ఇక బిల్ గేట్స్ విషయంలోకి వచ్చేసరికి ఒక సంచలనమైన ప్రకటన అంటే ఎప్స్టీన్ సీక్రెట్స్ ఫైల్స్లో ఉంది. అదేంటంటే బిల్ గేట్స్కి అమ్మాయిలు పిచ్చి ఉంది. అతను కొంతమంది అమ్మాయిలతో సాంగత్యం చేయటం వల్ల అతనికి ఎస్టీడీ జబ్బులు వచ్చాయి, అంటే సుఖవ్యాధులు వచ్చాయి. అందుకే భార్య అతనికి విడాకులు ఇచ్చింది అని చెప్పి దాంట్లో ఉన్నట్టు సమాచారం. అయితే దీన్ని బిల్ గేట్స్ దాన్ని ఖండించారు. అతని దగ్గరికి వెళ్ళిన మాట వాస్తవమే, అతనితో నేను పరిచయాలు పెంచుకున్న మాట వాస్తవమే. అదే నేను చేసిన ఒక పెద్ద తప్పుగా నేను భావిస్తున్నాను. అయితే నా భార్య మిలిందాకు నాకు విడాకులకు సంబంధించి ఈ అంశానికి దానికి ఏమాత్రం సంబంధం లేదు. మా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాల వల్లనే మేము విడాకులు తీసుకున్నాం తప్ప ఈ ఎప్స్టీన్ ఫైల్స్కి వల్ల, లేకపోతే నాకు ఈ వ్యాధులు ఉన్నాయని చెప్పి వాడు ప్రచారం చేయటం వల్ల మేము విడిపోలేదని చెప్పి ఆయన సంజాయిషి ఇచ్చుకోవాల్సినంత పరిస్థితి వచ్చింది. అంటే ఏ మేరకు, ఏ స్థాయిలో ఈ ఎప్స్టీన్ ఫైల్స్ తాలూకు రహస్యాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి అనేది. ఏం చేసేవాడు అసలు మోడస్ ఆపరెండి ఏంటి అంటే, ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో వ్యాపార ఒప్పందాలు, వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునే క్రమంలో ప్రపంచంలో ఉన్న పెద్దలకి ఎలాగోలాగా వాళ్ళ మెయిల్ ఐడీలో లేకపోతే ఏదో ఫోన్ నెంబర్లో సంపాదించుకుని వాళ్ళతో మొదటిసారిగా వాళ్ళతో సంభాషణ ప్రారంభిస్తాడు, చాటింగ్ ప్రారంభిస్తాడు, మెయిల్స్ పంపిస్తాడు. మీలాంటి దిగ్గజాల గురించి నేను చాలా విన్నాను, మనం అందరం ఒకసారి కలుసుకోవాలి, నేను ఇక్కడ ఒక చారిటీ సంస్థను నడుపుతున్నాను వెర్జన్ ఐలాండ్లో, చాలా ఫండ్స్ నేను పేదల కోసం ఖర్చు పెడుతున్నాను అని చెప్పి అలా తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. వాళ్ళందరూ బుట్లో పడిపోతారు. సో మనం కూడా ఒక సాయం ఆ విధంగానే బిల్ గేట్స్ కూడా అక్కడికి వెళ్ళినట్టు. అలాగే ఇందాక మనం చెప్పుకున్న స్టీఫెన్ హాకింగ్ని అయితే ఒక లెక్చర్ ఇవ్వడానికి తన ధార్మిక సంస్థలో ఒక లెక్చరర్, ధార్మిక సంస్థ వెర్జిన్ ఐలాండ్కి వాడు పెట్టుకున్న పేరు ఆ సంస్థలో మీరు అక్కడ బెనిఫిషరీస్ని ఉద్దేశించి ఒక ప్రసంగం ఇవ్వాలి అని చెప్పి ఆ వీల్ చైర్ సైంటిస్ట్ని కూడా అక్కడ పిలిపించాడు. అంతే తప్ప నాకు మిగతా ఏదైనా లేదు, నేను మాట్లాడేసి వచ్చాను అని చెప్పి ఆయన ఆ తర్వాత దాంట్లో ఆయన రాసుకున్నట్టుగా కూడా సమాచారం ఉంది. సో ఇక ఇందాక మనం మోడస్ ఆపరెండి అన్నాం కదా, ఏం చేస్తాడు అంటే
ఎలాగ ఉత్తరాలు రాసో లేకపోతే మెయిల్స్ పంపించో వాళ్ళని ఎలాగైనా ఆహ్వానిస్తాడు. అప్పుడు పెద్ద పెద్ద వినోదాలు ఏర్పాటు చేస్తాడు. ఫ్లైట్లు కూడా సొంత ఫ్లైట్లో వాళ్ళని తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత సెలబ్రిటీలు వాళ్ళు సినిమా హాలీవుడ్ స్టార్స్ అలాంటి వాళ్ళందరినీ తీసుకొస్తాడు. వాళ్ళతో వీళ్లకు సంబంధాలు కలిపేలాగా చేస్తాడు. అవన్నీ వీడియోలు తీస్తాడు. అది అన్నిటికంటే మెయిన్. ఇక ఆఖరి అంకంలో ఇందాక మనం చెప్పుకున్న 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు పసిబిడ్డల్ని అమ్మాయిల్ని తీసుకెళ్ళి వాళ్ళ రూముల్లో పెడతాడు, దారుస్తాడు. అంటే ఈ బ్రోకర్ గాడు ఆ పని కూడా చేస్తాడు. చేసినప్పుడు ఈ కిరాతకులు ఆ అమ్మాయిలతో చేసే విన్యాసాలు, వాళ్ళ ఏడుపులు ఆర్తనాదాలు అన్నిటినీ రికార్డ్ చేస్తాడు. మొత్తానికి ఆ దృశ్యాలన్నిటినీ సజీవ చిత్రాలుగా వాడు రికార్డ్ చేస్తాడు. రికార్డ్ చేసిన తర్వాత ఇంకా మనం గుండెలు అవిసిపోయే ఇంకొక కిరాతకమైన అంశం ఏంటంటే, ఇది కూడా ఇప్పుడు BBC లేకపోతే వాల్ స్ట్రీట్ జర్నల్ అంతర్జాతీయ పత్రికల్లో అధికారికంగా వచ్చిన సమాచారం అని నేను మీకు ఇస్తున్నాను. ఆ బిడ్డలు ఆ ఆర్తనాదాలతో చనిపోతే లేకపోతే వాళ్ళని చంపేసి వాళ్ళని ముక్కలుగా కోసి వండి ఆహారంగా వాళ్ళకి అందిస్తాడు. ఇదేమి కిరాతకమైన చర్య, ఇదేమీ రాక్షసత్వం అని అంటే దానికి ఒక లాజిక్ కూడా ఉందట. ఇలా చాలా చిన్న వయసులో అమ్మాయిలతో సాంగత్యం చేస్తే వాళ్ళ మాంసాన్ని కనుక తింటే తద్వారా యవ్వనం మరింత పెరుగుతుంది, వృద్ధాప్యం దరిదాపులకు రాదు అనే ఒక నమ్మకాన్ని సృష్టించి ఈ కిరాతకాలన్నీ చేస్తున్నారు. వాటిని వీడియోలు తీసి ఇంకా కొంతమందిని ఆహ్వానించడానికి వాళ్ళకి పంపించి, ఇది మీకు శాంపిల్ మాత్రమే, ఇలాంటివి ఇక్కడ ఇంకా చాలా ఉంటాయి, మీరు నిర్భయంగా రావచ్చు, సంతోషాన్నిగా ఇక్కడ గడపచ్చు అని చెప్పి చేస్తారు. వాడు ఇదంతా ఒకడే చేశాడంటే వాడికి ఒక ఉంపుడు గత్తె ఉంది. ఈ పదాన్ని నేను కావాలనే అంటున్నాను. కాంకుబైన్ అనే ఉంది అక్కడ. అంటే ఉంపుడు గత్తె అని అర్థం. భార్య కాదు ఆవిడ మ్యాక్స్వెల్. ఆవిడ కూడా వాడి ఈ కిరాతక రాక్షస చర్యలకు ఆవిడ చాలా సహకరించింది. ముఖ్యంగా వాడు అమెరికా వచ్చినప్పుడల్లా అమెరికాలో ఉన్న విలాసవంతమైన అక్కడ కూడా కొన్ని వందల ఎకరాల్లో వాడు విలాసవంతమైన ఫామ్ హౌస్ లాంటి భవనాన్ని నిర్మించుకున్నాడు. అక్కడికి వచ్చినా కూడా వాడికి అమ్మాయిలు కావాలి. వాడు ఒక అంచనా ప్రకారం, ఒకానొక వార్తా కథనంలో వచ్చిన అంచనా ప్రకారం 2000 అమ్మాయిలతో వాడు ఈ సెక్స్ దీన్ని చేశాడని చెప్పి దాంట్లో మాట రావట్లేదు. అది కూడా 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్ని 2000 మంది జీవితాలను వాడు ఆర్పేశాడు. ఆ ఏడుపుల్ని వాడు రికార్డ్ చేశాడు. ఈ అమ్మాయిలను తీసుకురావటంలో ఇందాక మనం చెప్పిన ఉంపుడు గత్తె మ్యాక్స్వెల్ కీలకమైన పాత్ర వహించింది. ఒకనొక సందర్భంలో ఒక అక్కా చెల్లెలను ఒక స్కూల్కి ఇది దాతగానో లేకపోతే మరో దానిగానో పరిచయం చేసిన అన్నట్టు ఈ ఎప్స్టీన్ గారు కూడా ఒకప్పుడు స్కూల్ టీచర్గా పనిచేశాడు. అంటే పిల్లల సైకాలజీ ఏంటో తెలుసుకున్నాడు. ఆ పిల్లలు ఏ అంశాలకు, మనం ఇక్కడైతే చాక్లెట్లు అంటాం కదా, అక్కడ ఏ అంశాలకు వాళ్ళు ఆకర్షితులు అవుతారో అదంతా వాడు గమనించాడు. అంటే చైల్డ్ సైకాలజీని గమనించాడు. అందుకే అవే ఆశలు చూపి ఆ పసిబిడ్డలందరినీ ఇక్కడికి తీసుకురావడం మొదలుపెట్టాడు. మళ్ళీ ఇందాక మనం మ్యాక్స్వెల్ వాడి ఉంపుడు గత్తె మ్యాక్స్వెల్ తాలూకు దమనకాండ గురించి మాట్లాడుతున్నాం కదా. ఆవిడ ఆ స్కూల్లో ఉన్న ఒక అక్కా చెల్లెలని వాడికి మసాజ్ చేయడానికని పిలిపించింది. మసాజ్కి వచ్చినప్పుడు వాడు నగ్నంగా పడుకొని ఉంటాడు. ఈ పాపలు కూడా, వచ్చిన పిల్లలు కూడా నగ్నంగా తయారయ్యి వాడికి మసాజ్ చేయాలి. ముందు చెల్లి వచ్చింది. ఆ చెల్లిని వాడు రేప్ చేశాడు. తర్వాత మామూలే కదా స్టోరీ చేస్తాడు. ఎంతకాలానికి తన చెల్లి బయటికి రాబోయేసరికి అక్క కూడా వెళ్ళింది, మ్యాక్స్వెల్ని కలిసింది. నువ్వు కూడా వెళ్ళమ్మా, నీకు కూడా పని ఇస్తారు సార్ అని చెప్తే లోపలికి వెళ్ళి సేమ్ పరిస్థితి. సో ఆవిడ ఎలాగోలా తప్పుకొని, ఆవిడనైతే చంపలేదు వాడు. సో బయటకు వచ్చేసి మొత్తానికి పోలీసులను ఆశ్రయిస్తే ఎప్స్టీన్ గాడుకున్న సామ్రాజ్యం ఏంటంటే పోలీసు అధికారులు కూడా దీంట్లో ఉన్నారు కదా. CIA, FBI, ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద నిఘా సంస్థల తాలూకు నాయకులు, అధికారులు కూడా వాడు ఉచ్చులో ఉన్నారు. ఎప్పుడు ఏం బయట పెడతాడో అనే భయంతో పోలీసులు ఆ కేసును టేకప్ చేయలేదు. కాకపోతే ఉంటాయి కదా, ఎక్కడైనా ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు ఉంటాయి కదా, వాళ్ళు చేసిన ఒకానొక ప్రయత్నం ఫలించి 2008లో మొట్టమొదటిసారి వాడిని అరెస్ట్ చేశారు కొన్ని అభియోగాల మీద. కానీ వాడికున్న ఇన్ఫ్లుయెన్స్ తెలుసు కదా, వాడు జైల్లో కూడా సరిగా ఉండలేదు. అనేక విలాసమైన జీవితాలనే జైల్లో కూడా వాడు గడిపాడు. మొత్తానికి పోలీస్ అధికారులని ఎవరెవరిని వాడు ఇన్ఫ్లుయెన్స్ చేశాడో, ట్యాప్ చేశాడో అలాంటి వాళ్ళందరికీ వీడియోలు పంపించి, ఇదిగో మీ వీడియోలు నా దగ్గర ఉన్నాయి, నన్ను ఎలాగైనా బయటికి తీసుకురండి అంటే మొత్తానికి వాడు ఇన్ఫ్లుయెన్స్ ఫలించింది, బయటికి తీసుకొచ్చారు. మళ్ళా తన సామ్రాజ్యంలో ఇవే పనులు చేస్తున్నాడు.
అమ్మాయిలు పసిబిడ్డలని కనుక ఎవరైనా రేప్ చేసి వండుకొని ఆ మాంసాన్ని కనుక తింటే వృద్ధాప్యం అనేది రాదు, వాళ్ళు ఎల్లకాలం యవనంగానే ఉంటారు అనే ఒక ఆశ చూపించి ఉంటారు కదా, ఆశకి లొంగిపోయేవాళ్ళు ఉంటారు కదా. కేవలం డబ్బే కాదు, రకరకాల వ్యాపకాల్లో వాళ్ళు ఉచ్చులో పడిపోయేవాళ్ళు ఉంటారు కదా. వాళ్ళందరికీ అది చెప్పి నమ్మించి ఈ మ్యాక్స్వెల్ ఇందాక మనం చెప్పుకున్న ఉంపుడు గత్తె ఆవిడ కూడా ఆ పనులు చేయడంలో వాడికి సహకరించింది. మళ్ళీ బయటకు వచ్చాడు. మళ్ళీ ఇలాంటి అపవాదులతో వాడు మళ్ళా జైలుకి వెళ్ళాడు. ఎందుకంటే ఎక్కడో ఒక చోట బ్రేక్ అవుతుంది. ఎంత కిరాతకుడైనా కూడా ఎక్కడో ఒక చోట దొరికిపోతాడు. ఆ దొరికిపోయినప్పుడే పోలీసులు అతన్ని పెట్టారు. మళ్ళీ 2019 సంవత్సరంలో మరోసారి జైలుకి వెళ్ళాడు. తీవ్రమైన అభియోగాల మీద, అదే అమ్మాయిల్ని చంపేస్తున్నాడనే దాని మీద జైలుకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్తో అది జైల్ని ఒక స్టార్ హోటల్గా మార్పించుకున్నాడు. పగలంతా బయటకు వెళ్తాడు, మళ్ళీ వ్యాపారం చేసుకుంటాడు, సాయంత్రం వచ్చి పడుకుంటాడు. అదే రాసిన ఈ పత్రిక, అమెరికన్ పత్రికల్లో కూడా ఆయన జైల్ని బెడ్రూమ్గా వాడుకుంటున్నాడు అని చెప్పి. అక్కడ కూడా వాడు చాలా విలాసాలు చేశాడు. అక్కడ జైలు అధికారులతో కూడా చాలా మిస్బిహేవ్ చేశాడు. ఎందుకంటే తనకున్న కనెక్షన్స్ అవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెట్వర్క్ అలాంటిది వాడికి. సో అలా చేస్తున్న నేపథ్యంలో ఇక బయటకు వచ్చే ఆస్కారం కనిపించట్లేదు, ఎట్టి పరిస్థితిలో నేను ఎక్కడ ఉండాలి అనుకున్నప్పుడు అని భావించి, లేకపోతే భయపడి ఊహించి 2019 ఆగస్టు 10వ తేదీన వాడు శవమై కనిపించాడు. అందుకని నేను అండర్లైన్ చేసి చెప్తున్నా, శవమై కనిపించాడు. కాకుంటే అప్పుడు వచ్చిన వార్త ఏంటంటే వాడు జైలు గదిలో ఉన్న ఒక మంచానికి దుప్పటి ఉరి వేసుకుని చనిపోయాడు అని చెప్పి సమాచారం బయటకు వచ్చింది. అసలు అది సాధ్యమేనా? ఒక మంచానికి కేవలం దుప్పటితో ఉరి వేసుకుంటే చనిపోతాడా అనేది రకరకాల కథనాలు ప్యారలల్గా సమాంతరంగా వచ్చినాయి. దాని మీద కూడా దర్యాప్తు ఇప్పుడు జరుగుతుంది. కాకుంటే చాలా పత్రికలు రాసింది ఏంటంటే ఇది ఆత్మహత్య కాదు, హత్య. ఎందువల్లనంటే ఇలాగా ఎంతోమంది పేర్లు, జైలు అధికారుల పేర్లు, FBI పేర్లు, CIA పేర్లు, ప్రపంచానికి సంబంధించి దాదాపు 100 దేశాలకు సంబంధించిన నాయకుల పేర్లు వాడు బయట పెడతానని, లేకపోతే వాడి దగ్గర సమాచారం ఉంటే వాడికి ఎంతోమంది శత్రువులు ఉంటారు. ఎందుకంటే వాడు బతికుంటే బయటకు వస్తాయనే ఉద్దేశంతో వాడిని చంపేశారు అని చెప్పి కొన్ని పత్రికలు కూడా రాశాయి. సో దాంట్లో కూడా వాస్తవం ఉండే ఆస్కారం ఉండొచ్చు. ఈ అమెరికన్ గవర్నమెంట్, ఇప్పుడు ట్రంప్ పాలనలో ఉన్న గవర్నమెంటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విడతల వారీగా ఆ ఫైల్స్ని, ఎప్స్టైన్ ఫైల్స్ని, సీక్రెట్స్ని పబ్లిక్ డొమైన్లో వెబ్సైట్లో పెడుతున్నాము అని చెప్పారు కదా. కానీ అన్నీ పెట్టలేదు. దాంట్లో మళ్ళీ కొన్ని కండిషన్లు పెట్టారు. ఏవైతే అమెరికా దేశానికి అప్రతిష్ట పాలు చేస్తాయో, అమెరికా ప్రభుత్వాన్ని గండాల్లో పడేస్తాయో అలాంటి వాటిని బ్లాక్ చేశారు. ముఖ్యంగా ట్రంప్తో ఎప్స్టైన్ జరిపిన సంభాషణలు, మెయిల్స్, వీడియోలు వాటన్నిటిని మొత్తం డిలీట్ చేశారు. దాన్నే వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే బ్లాక్అవుట్ అని పేరు పెట్టారు. ఎందుకంటే అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, లేకపోతే దేశ భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. అమెరికా అధ్యక్షుడి తాలూకు లీలలు ఈ విధంగా ఉన్నాయంటే అందరికీ చులకన భావం ఏర్పడుతుంది అని చెప్పి ఫెడరల్ కోర్టును కూడా వాళ్ళు నమ్మించి ఆ కండిషన్కి ఒప్పుకొని ఈ వెబ్సైట్లో పెట్టిన సమాచారంలో కొన్ని చోట్ల ఈ బ్లర్ చేయటం మొదలుపెట్టారు. అంటే ఫోన్ నెంబర్లు ఉన్నాయనుకోండి, వాటిని బ్లర్ చేస్తున్నారు, కనిపించట్లేదు. సో దాన్ని వాళ్ళు బ్లాక్అవుట్ అన్నారు. ఈ బ్లాక్అవుట్ ద్వారా చేసిన కొన్ని సమాచారాలు వెనక ఇంకా ఏముంది అనే దాని మీద కూడా దర్యాప్తు జరుగుతున్నది. ఈ లోపు ఇందాక మనం చెప్పుకున్న ఆ ఉంపుడు గత్తె మ్యాక్స్వెల్ అరెస్ట్ అయింది 2021లో. సో ఆవిడ ద్వారా సమాచారం, ఆవిడ చాలా ప్రొటెక్షన్, చాలా ఓవర్ యాక్షన్ చేసింది అక్కడ. అసలు నాకు ఆయనకి ఏం సంబంధం అని కూడా ఒక దశలో ఉంది. కాకపోతే ఈ ఫోటోలన్నీ సాక్ష్యాలు ఉన్నాయి కదా, తాను తీయించిన ఫోటోలన్నీ వేరే వాళ్ళని ఇరికించడానికి చేస్తే ఇప్పుడు తాను ఇరుక్కోవడానికి కూడా ఆ ఫోటోలే పనిచేసినాయి, ఆ వీడియోలే పనిచేసినాయి అని చెప్పడానికే నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అప్పుడు ఆవిడ అరెస్ట్ చేశారు. రకరకాల అభియోగాల మీద ఫెడరల్ కోర్టు ఆవిడకి 65 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అంటే ఒక్కటా కిరాతకం, అమ్మాయిలను తీసుకురావచ్చి వాళ్ళ దగ్గర తార్చిన తర్వాత వాళ్ళు చేస్తున్న కిరాతకమైన చర్యలని వీడియోగ్రాఫ్ తీయటం, ఆ వీడియోగ్రాఫీని మళ్ళీ వేరే వాళ్ళకు పోర్న్ వీడియోలాగా పంపించడం, అన్నిట్లో అంటే మనం అనకూడదు ఆడదయ్యి ఉండి అని అనకూడదు. ఎందుకంటే ఆడదయ్యి అనేదాన్ని ఎందుకంటామంటే అమ్మతనం అనేది ఆడదానికి ఒక వరంలాగా అనుకోవాలి.
సో తనకు బిడ్డలు లేరు కనుక మిగతా బిడ్డల బాధలు ఆమెకు తెలిసి ఉండకపోవచ్చు. కాకుంటే మొత్తం విలాసాల్లోనే గడిపింది కనుక ఆవిడకి అసలు ఇలాంటి బాధ అనే పేరు ఆవిడ నిఘంటువులో ఉండకపోవచ్చు. అందువల్ల ఇవన్నీ ఈ మ్యాక్స్వెల్ చేసింది. ఇప్పుడు కోర్టు ముందు ఒప్పుకోక తప్పలేదు, ఈ శిక్ష పడింది. కానీ ఆవిడకు కూడా సకల మర్యాదలతో ఈ జైలు శిక్ష ఆవిడ అనుభవిస్తుందని చెప్పి అంటూనే ఉన్నారు. ఇక వాడు బయటపెట్టిన లేకపోతే ఎప్స్టీన్ ఫైల్స్లో వచ్చిన ఒక్కొక్క దానికి ఒక ఫలితం ఇప్పుడే మొదలైంది. మొట్టమొదటిసారి ఇంగ్లాండ్ యువరాజు ఆయన ఆండ్రూస్ ఉన్నారు కదా, అతని పేరు వచ్చింది. అతను అక్కడ అనేక సార్లు వెళ్ళాడు, అక్కడ కూడా అతను లైంగిక నేరాల్లో పాల్పడ్డాడు అనే సమాచారం రావడంతో అతన్ని రాజప్రసాదం నుంచి బయటికి తోసేశారు. ఆయన బయటికి వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఒక దేశానికి ఉన్న యువరాజునే ఎప్స్టీన్ ఫైల్స్ అనేవి బయటికి తోసేయించిందంటే ఇంకా ఎంతమంది అలాంటి వాళ్ళు బయటకు వస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ప్రపంచంలోనే దాతృత్వం ఉన్న మనిషిగా పేరుగొన్న ఈ బిల్ గేట్స్ లాంటి వాడికి సుఖవ్యాధులు ఉన్నాయని చెప్పి వాడు ప్రచారం చేయడంతో అతని తాలూకు ప్రతిష్ట మసకబారినట్టే కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్కి అతను వచ్చినప్పుడు కూడా కొన్ని పత్రికలు ఆయన గురించి ఆ సమాచారం అంతా బయటికి తీసి అలాంటి వ్యక్తి మన రాష్ట్రాన్ని కాపాడటానికి వచ్చారు అని చెప్పి రకరకాలుగా వ్యాఖ్యానాలు చేయటం మొదలుపెట్టి, అంటే ఆయన మీద కూడా ఒక బురద జల్లి కార్యక్రమం, ఒక మచ్చ పడింది ఆయన జీవితం మీద కూడా. అలాగే బిల్ క్లింటన్ మీద కూడా, బిల్ క్లింటన్ ఆఫ్ కోర్స్ పెద్ద రసికుడు అని చెప్పి అప్పట్లో ఆయనకు ఒక పేరు. ఆయన ఎలిస్టీనా ఆవిడ తాలూకు ఒక పిఏ ఉండేది. ఆ పిఏతో రాసక్రీడలు అక్కడ వైట్ హౌస్లో చేశారని చెప్పి అప్పట్లో చాలా పెద్ద కథనాలు వచ్చాయి. అఫ్ కోర్స్ ఆయన ఈ బాయ్ లాంటి వాడే, కౌబాయ్ లాంటి వాడే అమ్మాయిల విషయంలో. సో అతని పేరు వచ్చింది. ఇంకా చాలామంది పేర్లు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. నేను ఇందాకే చెప్పినట్టు అన్ని ఖండాలని చెండాడేశాడు ఎప్స్టీన్. మిడిల్ ఈస్ట్కి వెళ్ళాడు, అక్కడ యూఏఈలో సంచరిస్తున్నాడు ప్రస్తుతానికి. అక్కడ ఎన్ని పేర్లు ఇంకా బయటకు వస్తాయో అనేదానికి ప్రపంచం అంతా ఇప్పుడు ఆశగా ఎదురు చూస్తుంది, ఇంకెవరెవరో పేర్లు. ఈ కథ అంతా వింటూ ఉంటే ఎప్స్టీన్ కాడికి ఇంకొకటితో పోలికలు ఉన్నాయని నాకు అనిపిస్తుంది. మీకు గుర్తుండే ఉంటుంది 70s 70-75 ఆ ప్రాంతాల్లో ఉగాండాకి ఒక నియంత ఉండేవాడు, ఇడీ అమీన్ అని. ఆ పేరుతో సినిమా కూడా వచ్చింది. వాడు కూడా ఆల్మోస్ట్ ఇలాంటి కిరాతకుడే. కాకపోతే వాడు ఇన్ని వేల మందిని చేయలేదు, అంటే అప్పట్లో అవకాశం లేక చేయలేదు ఏమో తెలియదు. కానీ వాడు మైనర్ గర్ల్స్ని తీసుకొచ్చేవాడు, ఆ తర్వాత వాళ్ళని అనుభవించిన తర్వాత వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయి కదా, వాటిని కోసి ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత ఒకటొకటి వండుకుని తింటూ ఉండేవాడు. అందుకే వాడిని క్యానిబల్ అనేవాడు, అంటే నరమాంస భక్షకుడు అనేవాడు అనమాట అనేవారు. కాకుంటే వాడి జీవితం కుక్క జీవితంలాగా అయిపోయింది. సౌదీ అరేబియాలో జైల్లో ఉన్నప్పుడు అంతా అయిపోయిన తర్వాత బయటికి తోసాను. 7 అడుగుల పైన ఉంటాడు వాడు, ఆకాశాన్ని అంటున్నట్టు ఉంటాడు వాడు. వాడికి ఏంటి 30 మంది పెళ్ళాలు, అంటే అఫీషియల్గా 30 మంది, ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. 2000 మంది దాకా పిల్లలు అంటారు, మరి అది అంతవరకు వాస్తవం తెలియదు. కానీ వీళ్ళందరూ వాడి తాలూకు పాప ఫలితంగా వచ్చిన వాళ్ళే. కాకపోతే ఆఖరికి వీధుల్లో తిరుగుతూ కుక్క చావు చచ్చాడని ఒక వర్గం చరిత్ర చెప్తోంది. సో ఎప్స్టీన్ అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా తన భవిష్యత్తును ముందుగానే ఊహించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్తున్న మాట వాస్తవం అయితే, అలాంటి వాడికి అలాంటి చావే రావాలి. సో ఇలాంటి వాటిని మనం మాట్లాడకుండా ఉండవచ్చు. ఇందాక నేను ఈ కార్యక్రమం ప్రారంభించేటప్పుడు సున్నిత మనస్కులు దీన్ని చూడొద్దు అని చెప్పాను, కానీ చూడాలి. ఎందువల్లంటే ఇంత నీచమైన వాళ్ళు ప్రపంచంలో ఉంటున్నారనే సంగతి అందరికీ తెలియాలి. దీని మీద చర్చించాలి. మరో ఎప్స్టీన్ లాంటి కిరాతకుడు ఈ ప్రపంచంలో పుట్టకుండా ఉండేందుకు మనం అందరం ప్రయత్నించాలి. ఒకవేళ ఎవడైనా ప్రయత్నిస్తున్నా వాడి చావు ఇలాగే ఉంటుందనే దాన్ని ప్రూవ్ చేయడానికైనా ఇలాంటి వాటి మీద చర్చలు జరగాలి. అందుకే మేము ఈ కార్యక్రమం చేసే తప్ప కొన్ని సందర్భాల్లో కొన్ని పదాలు యథాతథంగా వాడాల్సి వచ్చింది, అందుకు మన్నించండి. ఎందువలనంటే ఈ వ్యక్తి తాలూకు తీవ్రత లాంటిది కనుక ఆ పదాలన్నిటిని యథాతథంగా చెప్పక తప్పలేదు. సో మీకు నచ్చింది అని నేను అన్నాను, కానీ మీరు కూడా మనసు పెట్టి ఈ వీడియోని విన్నారని చెప్పి భావిస్తూ, మళ్ళీ ఇలాంటిది నేను ఇంకెప్పుడు చేయదలుచుకోలేదు. మరో మంచి టాపిక్ మీద నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.